లక్షలాది మందికి మన తెలుగు మ్యాట్రిమోనీ ద్వారా వివాహాలు జరిగాయి. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. పొగాకు రైతులకు భరోసా ఇవ్వడానికి తాను పొదిలికి వెళ్తే డైవర్షన్ చేసేందుకు సీఎం చంద్రబాబు కుట్ర చేశారని జగన్ ఆరోపించారు. తన పర్యటనకు సంఘీభావంగా 40,000 మంది రైతులు ప్రజలు వస్తే మీరు 40 మంది టీడీపీ కార్యకర్తలను ఉసిగొల్పి రాళ్ల దాడి చేయించారని ఆరోపించారు. ఆ పన్నాగాన్ని అర్థం చేసుకుని ప్రజలు సంయమనం పాటించారన్నారు ఆయన. మీ వాళ్ళు దాడి చేస్తే రైతులను రౌడీలుగా అభివర్ణించి కేసులు పెట్టడం మీ దిగజారుడుతనానికి నిదర్శనమని ఎక్స్లో మండిపడ్డారాయన. పొగాకు పంటకు కనీస మద్దతు ధరలు లభించక రైతులు అన్యాయానికి గురవుతున్నారని, వారిని పరామర్శించి భరోసా ఇవ్వడానికి ప్రకాశం జిల్లా పొదిలికి తాను వెళ్లానన్నారు. ఆ కార్యక్రమాన్ని డైవర్ట్ చేయడానికి మీరు కుట్ర చేయడం భావ్యమా? రైతులను పరామర్శించే ఈ కార్యక్రమానికి సంఘీభావంగా దాదాపు 40,000 మంది రైతులు ప్రజలు తరలి వస్తే మేం వెళ్తున్న మార్గంలో మీరు 40 మంది టీడీపీ కార్యకర్తలను పెట్టి వారిని విసిగొల్పి రాళ్లు విసిరేలా చేసి గలాటా చేయించారని ఎక్స్లో ఆరోపించారు జగన్. కానీ ప్రజలు రైతులు ఆ పన్నాగాన్ని అర్థం చేసుకుని అత్యంత సంయమనంతో వ్యవహరించారన్నారు జగన్. హింసను క్రియేట్ చేయడానికి మీరు పంపిన ఆ 40 మంది చేసిన దుశ్చర్యలపైన అక్కడున్న 40,000 మంది ప్రజలు రైతులు ప్రతిస్పందించి ఉంటే ఏం జరిగుండేదని నిలదీశారు. రైతుల సమస్యలపై గొంతెత్తితే దాన్ని డైవర్ట్ చేయడానికి మీరిలా చేయించడం దుర్మార్గం కాదా అని ప్రశ్నించారు జగన్.